ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లనను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ, ప్రభా, మరి మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు. వాక్యం యొక్క మర్మములను మేము అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉన్నాడు అని, తనకి ఆశ్రయమగును అని, భుజముల మధ్య అతడు నివసిస్తున్నాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే బెంజమిను తెగపై మోషే ఆశీర్వాదంలో భాగం ఉంది, అవునా కాదా? ఇది బెంజమిన్ మరియు దేవుని మధ్య మరి ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని ఇక్కడ మనకు సూచిస్తుంది. ఈ వచనం దేవుడు బెన్యామీనుకు అందించే లోతైన ప్రేమ మరియు రక్షణను నొక్కి చెబుతుంది. ఈరోజు ఎంతమంది దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నాడో, మరి నేను ఈ పరిస్థితిలో ఉండడానికి దేవుడే కారణం అని నిందిస్తున్నారో, అయితే వారందరితో దేవుడు అంటున్నాడు, ఓ బెన్యామీను, యెహోవాకి నీ పట్ల ప్రేమ ఉంది మరియు ఆ ప్రేమ ద్వారానే నీకు ఈరోజు రక్షణ కలిగింది అని, అతడు ప్రభువుకి ప్రియమైన వాడని ఈరోజు మాటలు ఎంతో దృఢంగా నిన్ను ప్రభు వ్యక్తిగతంగా నిన్ను ఒక్కడినే ప్రేమిస్తున్నాడని సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునిచే రక్షించబడడం అనే ఒక క్రమములో సంరక్షణ మరియు భద్రత మనం చూడగలం. అతని భుజాల మధ్య అతను మనల్ని ఎత్తుకుంటాడు. మరి బెన్యామీను చూసినట్టయితే యాకోబు యొక్క చిన్న కుమారుడు మరియు యోసేపుకు ఏకైక సోదరుడు. అతని చిన్న తెగ, అవునా కాదా? అది అతి చిన్న తెగ అయినప్పటికీ బెన్యామీను తరచుగా ఇశ్రాయేలులోని పెద్ద తెగలలో దుర్బల స్థితిలో ఉండేవాడు. దాని పరిమాణం ఉన్నప్పటికీ బెన్యామీను తెగ ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. రాజు సౌలు మరియు తర్వాత అపోస్తులుడైన పౌలు వంటి ముఖ్యమైన నాయకులను ఉత్పత్తి చేసింది. బెన్యామీనుకు కేటాయించిన భూమిలో జెరూసలేం కూడా ఉంది. ఇది ఆరాధన మరియు జాతీయ జీవిత కేంద్రానికి ఎంతో ఒక సూచనగా ఉంటుంది. బెన్యామీను యొక్క ప్రత్యేక పాత్రను మరియు దాని సవాళ్ళు మరియు బాధ్యతల మధ్య ఈ తెగను రక్షించి ఆరాధిస్తాడని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమ యొక్క లోతును తెలియజేయడానికి సన్నిహిత మరియు రక్షణాత్మకంగా భద్రంగా ఉండండి అని, రోజంతా అతన్ని కాపాడుతుంది మరియు అతని భుజాల మధ్య విశ్రాంతి తీసుకుంటుంది అనే పదాలు మరియు ఎంతో స్పష్టంగా దేవుడు దానికి ఎంత గట్టిగా తోడుగా ఉన్నాడో మనకు సూచిస్తుంది. 91వ అధ్యాయంలో కీర్తనకారులు మొదటి 4 వచనాలు మనం చూసినట్టయితే దేవుని రక్షణ స్వభావాన్ని వివరిస్తుంది. ఇది ఒక ఆశ్రయం మరియు ఆశ్రయం లాంటిది. బెంజమిన్ దేవునిలో కనుగొన్న భద్రతను ప్రతిధ్వనిస్తుంది అంటున్నాడు. అదే విషయంగా యెషయా భక్తుడు 46వ అధ్యాయం 4వ వచనంలో తన ప్రజలను వృద్ధాప్యంలో కూడా మోసి ఆదుకుంటానని దేవుడు చేసిన వాగ్దానం ఆయన భుజాల మధ్య విశ్రాంతి తీసుకునే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. చూడండి, భుజాల మధ్య విశ్రాంతి అంటే ఎంతో గట్టి కౌగుడిలో ఉంచుకోవడమే, అవునా కాదా? అయితే నేటి క్రైస్తవులు దేవుని రక్షణాత్మక ప్రేమను గుర్తు చేసి ఓదార్పుకరమైన ప్రవర్తనను కలిగి ఉండాలని, బెన్యామీను లాగానే వారు కూడా దేవునిచే గాఢంగా ప్రేమింపబడ్డారని ఏమాత్రము
మరచిపోవద్దు. ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న రక్షణ, ఈరోజు లోకం నుంచి వేరు చేయబడి మనం జీవిస్తున్న జీవితాలు ఆయన కృపకు మాత్రమే ఆధారం చేసుకొని మనం ఈ పరిస్థితిలో ఉంటున్నాం. సురక్షితంగా విశ్రాంతి తీసుకోవచ్చని ఇది విశ్వాసులకు దేవుడు ఇస్తున్న హామీ. ఈ వచనం క్రైస్తవులు దేవుని నిరంతరంగా సంరక్షణపై నమ్మకం ఉంచాలని ప్రోత్సహిస్తుంది. ఆయన ప్రతి పరిస్థితిలోనూ వారిని కాపాడుతాడని తెలుసుకోవాలి. ఆయన మన రక్షకుడు మరియు ఆయన మన విశ్రాంతి స్థలం. ఎల్లప్పుడూ మన దగ్గర మరియు ఎల్లప్పుడూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అర్థం చేసుకుంటూ దేవుని ప్రేమలో శాంతిని కనుగొనడానికి ఇది ఒక పిలుపుగా మనం చూడవచ్చు. ఈ వచనం దేవుని ప్రేమపూర్వక స్వభావాన్ని అందంగా మనకు చూపిస్తుంది. దేవుడు మర్చిపోతున్నాడేమో, దేవుడు నన్ను కాపాడట్లేదేమో, దేవుడు నాకు దగ్గరగా లేడు అని అనుకునే అందరికీ కూడా ఇదొక భద్రతను, సురక్షితంగా మరి వాళ్ళలో ఒక దేవుని యొక్క ప్రేమ మళ్ళీ స్థిరమైన ప్రేమను మళ్ళీ అనిశ్చితంగా వాళ్ళు గుర్తు చేసుకోవాలని ఈ వచనం వారికి బలంగా మరి వారితో మాట్లాడుతుంది. దేవుని యొక్క కవచము మరియు ఆయన భుజాల మధ్య విశ్రాంతికి తీసుకోవడానికి ఆయన ప్రేమను ఎరిగిన నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఒకసారి తెలుసుకో. మీ దైనందిన జీవితంలో దేవుని భద్రత మరియు శాంతిని మీరు ఏ విధాలుగా అనుభవిస్తున్నారో జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఈ మాట మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా దేవుని నిరంతర సంరక్షణపై నమ్మకం ఉంచి ఆయనలో లోతైన విశ్రాంతి భావాన్ని మీరు పెంపొందించుకోవాలని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి లేదా మీ జీవితాలలో ఉన్న కష్టాల నుంచి యేసుపై ఆనుకొని విశ్రాంతి పొందమని బలపరుస్తుంది. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవా, పరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, నిజమే తండ్రి, మీరు మమ్మల్ని మర్చిపోలేదని ప్రభా, మరి మా జీవితాలలో మీ గాఢమైన ప్రేమను మేము తెలుసుకునేలాగున సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.